సో మిగతా వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. కొంచెం ఫస్ట్ హాఫ్ ఏంటంటే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. కొంచెం నరేషన్ ఫస్ట్ హాఫ్ బెటర్ గా పెట్టింటే బాగుండేది. బట్ ఓవరాల్ గా క్లైమాక్స్ లో అయితే మనకు చాలా మంచి మెసేజ్ ఇచ్చినారనమాట. సో ఆ మెసేజ్ నేను క్లైమాక్స్ లోనే మనకు తెలుస్తుంది, చెప్పేస్తే ముందే మీకు రివీల్ పోతుంది కాబట్టి. సో ఓవరాల్ గా నాకేంటంటే ఒక మంచి మూవీ అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కాకుండా నరేషన్ కొంచెం బెటర్ గా పెట్టింటే బాగుండేదని నాకు అనిపించింది. బట్ ఒకటేంటంటే బ్రో, రవితేజ గారిని పట్టుకొని డైలాగ్స్ పెద్దగా యూజ్ చేయించకుండా మొత్తం ఇంకా ఎక్స్ప్రెషన్స్ తో కావచ్చు, ఇంటెన్సిటీతో కావచ్చు రన్ చేయించినారు. సో నాకైతే బాగా నచ్చింది అనమాట. అండ్ ఆ మెసేజ్ కూడా ఏంటంటే మనకు ఆబ్వియస్లీ ఇప్పుడు చాలా మందికి తెలిసిపోయింటుంది కాబట్టి, గన్స్ అంతా వాడి అమెరికాలో కావచ్చు, లేకపోతే ఏంటంటే పిల్లలు కాల్ చేస్తారనుకుంటే కాల్పుల్లో చనిపోతా ఉన్నారో న్యూస్ వస్తా ఉంటుంది. సో ఆ గన్స్ వాడకం అంతా కూడా ఎవరికి అందకూడదు అని ఆ మెసేజ్ వచ్చేసి చాలా బాగుంది అనమాట. అండ్ రవితేజ గారు చెప్పే డైలాగ్స్ కూడా ఈ మూవీలో వచ్చేసి, ఇప్పుడు ఆయుధంతో విధ్వంసం చేసేవాడిని రాక్షసుడు అంటారు, అదే ఆయుధంతో విధ్వంసాన్ని ఆపేవాడు వచ్చేసి దేవుడు అంటాడు. ఈ దేవుడు మంచోడు కాదు, మొండోడు. నీ చెప్పే డైలాగ్స్ అయితే బాగుంది అనమాట. ఓవరాల్ గా ఏంటంటే ఒక అబో యావరేజ్ మూవీ అని చెప్తాను అంటున్నాను నేను. అండ్ సాంగ్, ఒక సాంగ్ అయితే లాస్ట్ లో ఈ విధ్వంసనము విస్ఫోటనము సాంగ్ అయితే బాగుంది మనకు. ఈగల్ సినిమా చాలా అంటే చాలా మందికి ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చి థియేటర్ లో కూర్చోబెట్టేస్తుంది. నేనైతే నిజంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చాను థియేటర్, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం అనిపించలేదు. కానీ బట్ వాళ్ళు తీసుకున్న ఏ స్టోరీ అయితే ఉందో, స్టోరీ అనేది ఎక్స్ట్రాడినరీ లెవెల్. నాకు ఆ స్టోరీ చాలానే చాలా బాగా నచ్చింది. దేనికి అంటే అమెరికాలో ఇక్కడ నుంచి చదువుకోవడానికి యుఎస్ వెళ్ళే, యూకే వెళ్ళే స్టూడెంట్స్ కి జరిగిన అన్యాయాన్ని దీంట్లో రైజ్ చేయడం అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. బికాస్ రీసెంట్ గా చాలా మంది స్టూడెంట్స్, రీసెంట్ గా కూడా కాదు, వీక్ కి ఒకరు, వీక్ కి ఇద్దరు ఇప్పటికి కూడా చనిపోతున్నారు చాలా మంది యుఎస్కి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు. ఇందులో ఒక డైలాగ్ ఉందన్న, మన అమ్మ నాన్న చదువుకోవడానికి వెళ్ళిన బిడ్డలకి కాల్ చేసి తిన్నారా అని అడగాలి, కానీ అక్కడ నుంచి కాల్ వస్తే మన పిల్లలు కాల్పులో చనిపోయారు అనే న్యూస్ వినకూడదు అని చెప్పారు ఆ డైలాగ్. ఆ డైలాగ్ అయితే నాకు నిజంగా చాలా కనెక్ట్ అయింది. ఎందుకంటే రీసెంట్ గా చాలా మంది తెలుగు వాళ్ళే చనిపోవడం జరిగింది యుఎస్కి వెళ్ళి. సో నేను ఆ పాయింట్ కి బాగా కనెక్ట్ అయ్యాను. ఇంకొకటి, రవితేజ గారి యాక్టింగ్ ఉందన్న సినిమాలో వేరే లెవెల్ యాక్టింగ్. అసలు ఎంత ఎలివేషన్ ఇచ్చారంటే కేజీఎఫ్ లో యష్ గారికి ఎంత ఎలివేషన్ ఇచ్చారో ఈ సినిమాలో అంతే ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. ఆ గన్ ఫైరింగ్ కానీ, ఆ గన్స్ చూపించిన విధానం కానీ వేరే అంటే వేరే ఎక్స్ట్రాడినరీ లెవెల్ గా అనిపించింది నాకైతే. ఇంకొకటి, సాంగ్స్ ఉన్నది 2 సాంగ్స్ అయినా బట్ బాగున్నాయి. ఇంకొంచెం సాంగ్స్ ఏదైనా ఇంపాక్ట్ ఉంటే బాగుండేమో అనిపించింది. ఇంకోటి ఫస్ట్ హాఫ్ అన్న, ఫస్ట్ హాఫ్ అసలు చాలా డల్ గా వెళ్తుంది, స్లోగా వెళ్తుంది. మన రవితేజ గారి డైలాగ్స్ కూడా కొంచెం ఓల్డ్ వర్షన్ ఉన్న ఎనర్జీ సినిమాలో అయితే కనిపించలేదు అనిపించింది. బట్ వెన్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందన్న సినిమా, స్టోరీ తెలిసిన అంటే రివీల్ అవుతున్న కొద్ది ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సెకండ్ హాఫ్ లో చాలా హై ఇచ్చాడు, హై ఎలివేషన్ ఇచ్చాడు. బట్ ఆ కేజీఎఫ్ ఎలివేషన్స్ మరీ ఓవర్ గా అనిపిస్తాయి కొన్ని సీన్లో. గన్స్ ఎలివేషన్స్ ఇవి తప్ప ఓవరాల్ గా సినిమా బాగుంది. థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు రవితేజ గారు అండ్ ఇంకోటి అజయ్ ఘోష్ గారి కామెడీ సీన్స్ కానీ, మన శ్రీనివాస్ రెడ్డి గారి కామెడీ పంచెస్ కానీ, ఇంకొక బుడ్డోడు ఒకడు ఉంటాడు, ఏ రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తాడంటే రవితేజ గారికి వేరే లెవెల్ ఎలివేషన్స్ ఇస్తాడు. బట్ ఇవో ఓవరాల్ గా చూసుకున్నట్టే సినిమా బాగుంది, థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. బట్ రవితేజ అన్న, వి లవ్ యూ. సినిమా చాలా బాగుంది. నేను రవితేజకి చాలా డైహార్డ్ ఫ్యాన్. అయితే మూవీ పోస్ట్ పోన్ అయింది కదా, చాలా బాధపడ్డా. కానీ సినిమా మాత్రం పోస్ట్ పోన్ అయిన దానికి తగ్గ న్యాయం జరిగిందని అనిపించింది. ఆ టైంలో వచ్చినా కూడా నెంబర్ 1 సినిమా అయితే ఇదే ఉండేది. ఈగల్ సినిమా బాగుంది. సినిమాకి తగ్గట్టే స్టోరీ కూడా, అనుపమ పరమేశ్వరన్ గారి యాక్టింగ్, వాళ్ళిద్దరిది ఫస్ట్ జోడీ, ఫస్ట్ రావడం ఈ మూవీ. సో మస్త్ అనిపించింది. లవ్, రొమాంటిక్ సీన్స్, సాంగ్స్, బీజిఎంస్. పార్ట్ విషయానికి వచ్చేస్తే నాకైతే అంత సోసోగా ఉందన్న, అంత హెవీగా అయితే లేదు నిజంగా. అంటే కావ్య తాపర్ ఉన్నా కానీ హీరోయిన్ అంత ఏం లేదు. మెయిన్ దీనిలో ప్లస్ పాయింట్ వచ్చేసి మన అజయ్ ఘోషల్ కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మాత్రం బాగుండేవి. అంటే ఫస్ట్ హాఫ్ లో ఓవర్ ఎలివేషన్స్ వల్ల కొద్దిగా లాగ్ అనిపిస్తుంది. ఇంటర్వ్యూ లో ఒక ½ అన్ అవర్ ముందర బాగుంటది, సెకండ్ హాఫ్ బాగుంటది. మొత్తం పబ్జి, ఫ్రీ ఫైర్ గేమ్ లో AW కార్నెంటీ షాట్ లో ఇవే అన్నట్టు అనిపించింది నాకైతే. అంత హెవీగా అయితే లేదు. మళ్ళీ రవితేజ గారి లుక్ గానీ, యాక్టింగ్ గానీ బాగుంది. అజయ్ ఘోషల్ బాగుంది, నవదీప్ గారి కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని తాళ్ళ పాట, కొన్ని తాళ్ళ రిటైర్డ్ గారు. నేనే చెప్పింది అదే, లాగే ఉంది అని చెప్తున్నా. అంటే నచ్చింది చెప్తున్నా, నచ్చని చెప్తున్నా, రెండు చెప్తున్నా. నాకు అజయ్ ఘోషల్ సినిమా
నాకు అంతే సినిమా అంటే సారీ అజయ్ ఘోషల్ గారి కామెడీ బాగా నచ్చింది. మిగతా అంటే స్నైపింగ్ షాట్ లో కొద్దిగా లాగ్ అనిపించింది. అదే అంటే స్టోరీ లైన్ బాగుంది, బట్ దాన్ని ఎగ్జిక్యూషన్ చేసే విధానం బాగాలేదు. ఆ లైన్ అంటే మంచి మెసేజ్ ఓరియంట్ ఏంటంటే ప్రతి ఒక్కరి గన్ అంటే అమెరికా లాంటి దేశాల్లో ఫ్రీగా గన్ లైసెన్స్ ఇస్తారు కదా, అలాంటి ఇచ్చినప్పుడు మంచి చేతిలో అయితే ఓకే, చెడు చేతిలో పడితే ఎట్లా అవుతుంది అనేది చూపించింది. సినిమాలో రొమాన్స్ ఉందంట నిజమే, అదే తక్కువ ఇంకా రొమాన్స్ అన్ని ఇంకా దాని గురించి సినిమా అంటే రొమాన్స్ అవే ఉంటదా? ఒక సినిమా పరంగానే చూద్దాం. రొమాన్స్ అంటే రొమాన్స్ స్టైల్ ఉంటారు. రేపు 14వ తారీఖు ఉంటారు కదా అవర్స్, ఆ నా కొడుకులు అనుకుంటారు కానీ